ఈరోజు మన హిస్టరీ గురించి తెలుసుకుందాం. హిస్టరీని 3 భాగాలుగా విభజించారని, ఆ యొక్క 3 భాగాలను మళ్ళీ సబ్పార్ట్లుగా 4గా వివరించారని మనం చూసుకుందాం. అందులో భాగమైనటువంటిది ఒక భాగం బృహత్ శిలాయుగం. ఈ యొక్క బృహత్ శిలాయుగం దీనినే మనం ఏమంటామంటే మానవుల సమాధుల తోట అని కూడా అంటారు. దాన్ని అంటానికి గల కారణాలు ఏందయ్యా, అసలు ఎందుకంటారు అని మనం చూసినట్లయితే, ఈ యొక్క బృహత్ శిలాయుగాన్ని కూడా 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ యొక్క బృహత్ శిలాయుగం అన్నటువంటిది ఎక్కువగా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ 3 భాగాలు ఏంటన్నటువంటిది మనం చూసుకుందాం. ఈ యొక్క వీడియోని మీరు ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఈ యొక్క వీడియో మీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని నేను చేస్తున్నాను. ఇది హిస్టరీలో ఉన్నటువంటి ఒక భాగం కాబట్టి దీనిని మానవుల సమాధుల యుగం అని కూడా అంటారనమాట. అసలు ఇట్లా అంటానికి గల కారణాలు ఏంటో, వాటి యొక్క భావనను మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ యొక్క బృహత్ శిలాయుగాన్ని 3 భాగాలుగా చేస్తారని మనం తెలుస్తున్నాం. ఇవి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్నవి. అవి ఏ విధంగా ఉంటాయి, ఆ యొక్క 3 భాగాలు ఏంటి అన్నటువంటిది మనం చూసినట్లయితే, ఒకటి కుంభాకార గుళ్ళు. ఈ కుంభాకారం ఉన్నటువంటి ఆ యొక్క గుళ్ళు అన్నటువంటిది ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అని మనం చూసినట్లయితే, ఈ కుంభాకార గుళ్ళు అన్నటువంటిది ఎక్కువగా చిత్తూరు ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి. రెండవది పండవ గుళ్ళు. ఈ పండవ గుళ్ళు అన్నటువంటిది ఎక్కువగా కడప, కర్నూలు మొదలైనటువంటి రాయలసీమ జిల్లాలలో ఇవి ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. మూడవ వచ్చిన తర్వాత వరివర గుళ్ళు. ఈ యొక్క వరివర గుళ్ళు అన్నటువంటిది రాయలసీమ జిల్లాలోనే అనంతపురం జిల్లాలో మొదలైన ప్రాంతాల్లో కనిపిస్తాయి. అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా ఎక్కువగా కనిపించినటువంటిది ఈ యొక్క యుగంలో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఈ యొక్క బృహత్ శిలాయుగం గురించి కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క బృహత్ శిలా యుగం మరి దీనిని సమాధుల యుగం అని కూడా ఉన్నాం. సరే, ఒక్కొక్కటిగా మనం చూసుకున్నట్లయితే కుంభాకార గుళ్ళు అంటే, ఈ యొక్క కుంభాకార గుళ్ళకు పెట్టేటువంటి పేరు మరొకటి ఏంటంటే, ఈ యొక్క పెట్టెల పేర్లు, కుంభాకార గుళ్ళు పెట్టేటువంటి పెట్టెల పేర్లు, వీటిని ఏమంటామంటే మనం డోల్మెన్స్ అంటాం. ఈ డోల్మెన్స్ అన్నటువంటి ఏ విధంగా ఉంటాయి, ఎట్లా అని మనం చూసినట్లయితే, ఇవి కొన్ని పలకలుగా నుండి మరి రాళ్లతో కలిపి ఉన్నటువంటిగా మనం చూడగలుగుతాం. ఈ యొక్క డొమైన్ పలకలు ఉన్నటువంటి రాళ్ళను తీసుకొని వీటిని ఒక వ్యక్తి చనిపోయినప్పుడు పూర్వం ఏం చేసేవాళ్ళంటే, ఒక పలకలా చేసి ఆ యొక్క డెడ్ బాడీని ఆ యొక్క పలకలో ఉన్నటువంటి పెట్టెలో పెట్టి భద్రపరిచి వారు భూమి మీదనే, అంటే సమాధులు పెట్టకుండా, ఇక్కడ మనకు 3 విషయాలు గుర్తుకు వస్తాయి. ఇది సమాధుల యుగం అన్నటువంటిది వచ్చేవారికి క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగా చూసినట్లయితే, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తిని పెట్టెలో పెట్టి కార్యక్రమాలు నిర్వహించుకొని వారు భూస్థాపిత కార్యక్రమం చేస్తారు. రెండోది మనం చూసినట్లయితే, మరి హైందవ వర్గంలో ఉన్నటువంటి కొంతమంది, ఆ యొక్క కుమ్మరి, మిగిలినటువంటి సాకలి, మరి మంగలి, మిగిలినటువంటి వారు ఆ యొక్క వ్యక్తి చనిపోయినప్పుడు ఆ యొక్క వ్యక్తిని తీసుకెళ్ళి భూమిలో మరి కూర్చోబెట్టి చాపల చుట్టి
గొయ్యి తీసి గోతిలో పెట్టినప్పుడు అతన్ని కూర్చోబెట్టి భూస్థాపిత కార్యక్రమాన్ని వారు ఆ విధంగా చేస్తున్నారు. మూడోదిగా మరి మనకు హిందూ సాంప్రదాయ ప్రకారంగా మనం చూసినట్లయితే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని కార్యక్రమాలతో తీసుకెళ్ళి కట్టెలు పేర్చి చితిపై పెట్టి వ్యక్తిని దహన సంస్కారాలుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క దేశంలో ఈ విధమైనటువంటి భారతదేశంలో 3 విధమైనటువంటి పద్ధతులు జరుగుతున్నాయి. అసలు మొట్టమొదటిగా ఈ యొక్క ఆలోచన ఎలా వచ్చింది, ఎవరికి వచ్చిందంటే యమునా నది తీరంన కూర్చున్నటువంటి కొంతమంది ఆనాటి కాలంలో ఉన్నటువంటి వారు ఆ యమునా నదిలో చనిపోయినటువంటి శవాలను తీసుకొచ్చి కుప్పలుగా యమునా నదిలో పడేస్తుంటే నది ప్రవహించేటువంటిది కాబట్టి నదిలో ఉన్నటువంటి నీరు మొత్తం కూడా కలుషితం అయిపోయి శవాలను పీకి తింటున్నప్పుడు వాటర్ అంతా కూడా కలుషితం అయిపోయి అనేకమైన కారణాల వల్ల చాలామంది ప్రజలు అనారోగ్యాలకు గురై మరి ఆ చనిపోయినటువంటి వారి యొక్క ఆ దేహాలు కుళ్ళి ఆ బ్యాక్టీరియాస్ మొత్తం కూడా వాటర్లు కలిసిపోవడం వల్ల పొల్యూషన్ అయిపోయి అనేకమైనటువంటి వారు అనారోగ్యాలతో బాధపడి చాలామంది కూడా చనిపోవడం జరుగుతుంది. అయితే అది చూసినటువంటి ఒక అతను దీన్ని గ్రహించి ఇది పద్దాకి ఇట్లా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు తీసుకెళ్ళి యమునా నదిలో వేస్తుంటే యమునా నది మొత్తం కూడా ఏంటంటే చచ్చిపోయినటువంటి బాడీలతో ఎక్కువగా ఉంటున్నప్పుడు దీనిని ఏ విధంగా చేయాలనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి దాని మీద తీసి ఇది ఇలా చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది, సమాజం మొత్తం కూడా చాలా మరి లాస్ అయిపోయి చాలా ఇబ్బంది పడతారు కాబట్టి చనిపోయినటువంటి శవాన్ని వాళ్ళు వేసిన తర్వాత ఇతను వెళ్ళి ఆ శవాన్ని తీసుకొని వచ్చేసి కట్టెలు పేర్చి కట్టెల మీద శవాన్ని పండబెట్టేసి అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి కిరోసిన్ మీద పోసి డెడ్ బాడీని దహనం చేసేటట్టు. ఈ విధంగా చేయటం వల్ల క్రమేణా ఏంటంటే కాలక్రమేణా మారుకుంటూ నదిలో వేయటం అన్నటువంటిది తగ్గించుకుంటూ రావడం జరిగింది. ఏ వ్యక్తి నన్ను చనిపోతే తీసుకొచ్చి ఆ వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్లో తీసుకొచ్చేసి లేదంటే అక్కడ ఉన్నటువంటి దహన సంస్కారాలు తీసుకొచ్చి ఆ విధంగా పెట్టినప్పుడు వ్యక్తి దాన్ని పూర్తిగా కాలంత వరకు ఉండి బూడిదను తీసుకుని వెళ్ళి మళ్ళీ పవిత్రమైనటువంటి గంగా జలంలో కలపడంగా ఈ యొక్క విధంగా ఎముకలు కాలిన తర్వాత శవం పూర్తిగా కాలిపోయిన తర్వాత బూడిద వస్తుంది. ఆ బూడిదను తీసుకుని వెళ్ళి పవిత్ర గంగా నదిలో కలపడం ప్రారంభించారు. అంటే వ్యక్తి చనిపోయినప్పుడు తీసుకెళ్ళి వ్యక్తిని గంగా నదిలో వేసినప్పుడు దానివల్ల ఏ విధంగా ప్రాబ్లం వస్తుందని తెలుసుకుని దాని నుండి కాకుండా అతను కాల్చిన తర్వాత అతని యొక్క బూడిదని తీసుకెళ్ళి కలిపితే బాగుంటుంది అన్నటువంటి యోచనతో వీరు తీసుకెళ్ళి గంగా నదిలో కలపడం అస్థికలు చేయడం జరిగింది. ఈ డోల్మైనస్ అనేటువంటిది పలకలుగా ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఈ డోల్మెన్స్ అనేటువంటి పలకలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తిని తీసుకెళ్ళి పలకలు ఉన్నటువంటి పెట్టెలో పెట్టి ఆ వ్యక్తిని భూమిపైన అలాగా మరి గ్లాస్ ఫిట్టింగ్ లాగా పెట్టి వ్యక్తి చనిపోయినప్పుడు అతని శవానికి మరి ఏ విధమైన క్రిములు కానీ బ్యాక్టీరియాలు కానీ డెడ్ బాడీ కుళ్ళిపోకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆనాటి దినాల్లో కొన్ని కాస్మెటిక్స్ అనేటువంటి రసాయనాలను ఉపయోగించి పెట్టేవారు. వాటి వల్ల ఏంటంటే అవి కుళ్ళిపోకుండా మరి చెడిపోకుండా దుర్వాసన రాకుండా కొన్ని మరి సంవత్సరాల పాటు వాళ్ళు డెడ్ బాడీ అనేటువంటి డిపోజ్ కాకుండా చూసుకున్నటువంటి వారుగా ఉంటున్నారు అన్నమాట. ఆ విధంగా ఈ యొక్క పెట్టెలో పెట్టి వాళ్ళు చూసేటుంటారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన యొక్క ఆత్మ ఈ భూమి మీద 30 సంవత్సరాల వరకు కూడా సంచరిస్తుందని మనం గరుడ పురాణం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. ఒకసారి గరుడ పురాణం చూసినట్లయితే భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి తన యొక్క జీవితాన్ని తన యొక్క తనువును ముగించుకున్న తర్వాత 39 సంవత్సరాలు యొక్క భూమి మీద మరి ఉండటానికి ఆయన యొక్క ఆత్మ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆత్మ భూమి మీద ఉండటానికి 39 సంవత్సరాలు మరి
ఈ యొక్క భూమి మీద సంచరిస్తున్నట్టుగా మనం గరుడ పురాణంలో చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతనికి 12వ రోజు మరి ప్రధానం ఆ యొక్క కర్మకాండలు చేయటం, ఆ యొక్క కర్మకాండలు తీసుకెళ్ళి తన యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఈ విధంగా కోరుకున్నప్పుడు చనిపోయినటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క ఆయన ఏమంటాడంటే మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా చూసినట్లయితే యమధర్మరాజు గారిని ఆయన ఈ యొక్క రిక్వెస్ట్ ఒకటి ఆయన అడుగుతాడంట. ఏమని అడుగుతాడంటే, అయ్యా మరి నాకు ఒక వసంతం వరకు ఈ యొక్క భూమి మీద నాకు ఆత్మ ఉండటానికి నాకు అవకాశం అని ఆయన అడిగినప్పుడు ఆ యొక్క యమధర్మరాజు గారు, సరే ఇప్పటి వరకు నీ భూమి మీద నీ యొక్క జీవితాన్ని గడిపించినావు కాబట్టి ఒక వసంతం అంటే ఆ యొక్క 13 సంవత్సరాలుగా మనం పరిగణించబడుతుంది. ఆ 13 సంవత్సరాల వరకు ఆ యొక్క ఒక వ్యక్తి ఒక వసంతంగా మనం పరిగణించబడుతున్నాం. ఆ వసంతం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వసంతం అడుగుతాడు. మరలా రెండవ వసంతం కూడా గడిచిపోయిన తర్వాత మూడవ వసంతంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక్కసారి నాకు ఇవ్వంటే, సరే మూడవ వసంతం కూడా నువ్వు ఇక్కడే ఉండని. ఈ విధంగా 39 సంవత్సరాలు చనిపోయినటువంటి యొక్క వ్యక్తి ఆత్మ భూమి మీద సంచరిస్తూ ఉంటుందన్నమాట. ఈ యొక్క ఆత్మ అన్నటువంటిది ఏ విధంగా ఉండదని తను చనిపోయినప్పుడు తీసుకెళ్ళి ఆ యొక్క పలకలు పెట్టినప్పుడు ఆ యొక్క పలకలకు క్రింది భాగాన ఒక రంధ్రం ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఆ యొక్క ఆత్మ అన్నటువంటిది ఉదయపూటమ మరి అది బయటకు వచ్చి మరి వారి యొక్క ప్రాంతంలో వారి యొక్క గృహంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుసుకొని మరలా రాత్రి కాల్సన్ను ఆ ప్రాంతంలోకి వెళ్ళి అది అక్కడ కలవటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క భూమి మీద 39 సంవత్సరాలు కావాలని అడుగుతాడనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క 3 పురస్కారాలకు భూమి మీద జీవించడానికి అతను అడుగుతాడు. ఈ 39 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇంకా ఆయన వచ్చి యమధర్మరాజు గారు, బాబు నీకు ఇచ్చినటువంటి గడువు తీరిపోయింది కాబట్టి నీవు నీ యొక్క యాత్రను ముగించుకొని ఇప్పుడు 3 వసంతాలు అయిపోయింది, ఇక నువ్వు ఇక్కడ ఉండడానికి అవకాశం లేదని తీసుకొని పోగొట్టాడు. అయితే అతను ఈ యొక్క 3 వసంతాలు చేసేది ఏంటంటే, తను ధనాపేక్ష పరుడైతే ఆ యొక్క డబ్బును దాచుకున్నప్పుడు ఆ యొక్క డబ్బుని ఆ తర్వాత ఉన్నటువంటి పిల్లలు కానీ వారి కుమారులు కానీ మరి విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నప్పుడైతే ఆయన యొక్క ఆత్మ ఉంటుంది అక్కడ బల్లి రూపంలో కానీ మరి వేరే రూపంలో కానీ ఆ యొక్క నివాసంలో సంచరిస్తూ ఆయన కొట్టుకుంటూ ఉంటాడు అన్నమాట. ఈ విధంగా తను యాత్ర ముగించుకున్న తర్వాత 3 వసంతాలు అయిపోయిన తర్వాత తను తిరిగి మరలా ఎక్కడికంటే ఆ యొక్క తల్లి గర్భం నుండి ఎక్కడి నుండి అయితే వచ్చాడో తిరిగి ఆ వ్యక్తి మరలా ఆ విధంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క బృహత్శిలా యుగంలో ఇది ఒక పార్ట్. మరి రేపు రెండో పార్ట్ గురించి చెప్పుకుందాం. ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. దీని మీద మీకు కామెంట్స్ కానీ మీకు సందేహాలు కానీ ఏదైనా ఉన్నట్లయితే కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ యొక్క సలహాలను ఇవ్వవలసిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.